ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో కూటమి నేతలను గెలిపిస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఉద్యోగాలు ఇచ్చారా? కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో కార్మికులు తొలగించడం కరెక్ట్ కాదు. అసలు స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని 4000 మంది స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించాలని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, తొలగించడానికి ఒప్పుకోమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నిలబెట్టుకోవాలని అన్నారు. ఎన్నికల ముందు మీరు ఏదైతే మాట ఇచ్చారో, ఏం మాటలైతే చెప్పారో, అటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ నాయకులు కానీ, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారో ఆ మాటకు కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, చేయాలనేది మా డిమాండ్గా మేము కోరుతున్నాం. అంతేకాదు, వాళ్ళ ఎన్నికల్లో చెప్పారు, మాకు కానీ ఓటిస్తే, మా కూటమిని గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మొన్నటి రోజున కూడా చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో పోతారో తెలియదు, కానీ దయచేసి ఉన్న వాళ్ళని మాత్రం ఉద్యోగాలను తొలగించొద్దన్నారు. ఇప్పటికీ 100 రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ 105 రోజుల్లో మనం చూస్తున్నాం, స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు 3000, 4000, సుమారు 4000 మందిని తొలగించడానికి ఉత్తర్వులు కాకుండా ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే మద్యం మీద విధానం ఉందో, ప్రభుత్వ షాపులుగా పెట్టి అందులో పనిచేస్తున్న సుమారు 15,000 మందిని ఒక్క కలంపోటుతో వాళ్ళు తొలగించడం. ఆలోచించండి, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వాలకు ఉంటాయి, కానీ ఆ విధానం వల్ల వచ్చే లాభాలు నష్టాలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ 15,000 మందికి తొలగించిన వారిని ఏ రకంగా వారికి ఉపశమనం కల్పిస్తారో ఆలోచన చేయాలని కోరుతున్నాం. వారి తరఫున ఎన్నికలు మాట ఇచ్చారు, ఎవరైతే ఉన్నారో సచివాలయ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీకందరికీ 5,000 కాదు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆశ కల్పించారు. ఇప్పుడు 10,000 కాదు కదా, వాళ్ళని 2,50,000 మందిని వాళ్ళని ఇవాళ తొలగించిన మైనం ఆలోచించమని కోరుతున్నాడు. మీ విధానాన్ని, పాలసీలు మేము తప్పట్లే, దాని తాలూ పరివేశాలను రాబోయే కాలంలో మీరే చూసుకుంటారు, కానీ మీరు చెప్పిన మాటల్ని మీరు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటల్ని ఆ మాట మీద నిలబడాలని కోరుతున్నాం. అవన్నీ కాకుండా ఇచ్చిన మాట ఒకటి, రేపు ఎన్నికలైన తర్వాత చేస్తున్న పని ఒకటి. ఎక్కడున్నారు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక సామెత చెప్పేవారు. ఆయన మహానుభావుడు ఏట్లో వెళ్ళినప్పుడు వచ్చి, ఏట్లో మొన్న ఎవరైతున్నాను ఆయన వచ్చి, ఏటి మల్లప్ప బాగున్నావా అని అడిగేవారు. దిగినప్పుడు వచ్చి పోరా పొడి మల్లప్ప అని చెప్పి అనేవారు. ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం తన విధానాలు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ఇవాళ చెప్తున్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రభుత్వం పెద్దలు మళ్ళీ ఆలోచన చేయండి, ఎవరికి ఏ విధమైన అసంతృప్తి లేకుండా ఆలోచన చేయండి. మీకు అధికారం ఇచ్చారు పెద్ద ఎత్తున, ప్రజలు ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని